స్నాప్ కొత్త ఫిల్టర్తో ఈరోజు స్టార్ట్ అయింది. సో కొత్త కొత్త ఫిల్టర్స్ని కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా స్టార్ట్ అయింది. సో ఈరోజు శారీ ప్రీ ప్లేటింగ్స్ ఉన్నాయి, అట్లాగే చాలా వరకు వర్క్ కూడా ఉంది. సో 3 శారీస్ ప్రీ ప్లేటింగ్కి వస్తే చేయడం జరుగుతుంది. కానీ శారీ ప్రీ ప్లేటింగ్ చేసేటప్పుడు ఒకసారి శారీ మొత్తాన్ని కూడా ఒకసారి మొత్తం చూడాలి. ఈ ఈ శారీకి అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి. సో మనం చూసుకోకుండా చేస్తే క్లయింట్ ఈ శారీ ఇచ్చిన క్లయింట్ అయితే చాలా మంచి పిల్ల. అదే బయట వాళ్ళైతే కొంచెం రాద్ధాంతం చేస్తారనమాట. అది మన చేతిలోనే అయ్యింది అట్లా అనమాట. సో అందుకని ఎప్పుడు కూడా మనం శారీ ప్రీ ప్లేటింగ్కి ఎవరి చీర అయినా సరే ఒకసారి వీడియో తీసుకొని పెట్టుకుంటే బెస్ట్గా ఉంటుంది. లేదు అనుకుంటే ఆ శారీ డ్యామేజ్ అంతా అంటే మీరు ఐరన్ వాళ్ళకి ఇస్తారు కదా బయట, ఆ ఇచ్చినప్పుడు ఆ వాళ్ళు చేసే డ్యామేజ్ కూడా ఈ శారీ ప్రీ ప్లేటింగ్ వాళ్ళ మీదకి రావచ్చు. సో నాకైతే ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నేను తీసుకున్న అమ్మాయి చాలా మంచి అమ్మాయి. అలాగే నేను కూడా వీడియో తీసే పెట్టాను. సో దాని తర్వాత వచ్చేటప్పటికి రోజుకి ఒక ఛాలెంజింగ్ వస్తుంది స్కిన్ మీద, ఏదో ఒకటి అంటే ఫేషియల్లోనో హెయిర్కో ఏదో ఒకటి. సో దీనికి వచ్చేటప్పటికి మనం ఫేషియల్కి వచ్చారు, కానీ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఎంత ఎక్కువైపోయినాయి అంటే దానివల్ల నోస్ కూడా చాలా లావ్ అయిపోయింది. సో అదంతా 1 సిట్టింగ్లో క్లియర్ చేయాలి అని ట్రై చేసాము. చాలా వరకు 70% అయితే క్లియర్ చేసాము. అది కూడా బిఫోర్ ఆఫ్టర్ దీంట్లో కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడైతే మనం పర్టికులర్గా ఈ ట్రీట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో శారీ ప్రీ ప్లేటింగ్ కూడా కంప్లీట్ చేసేసాను. సో అది ఇది కూడా నేనే చేశాను అనమాట. సో దీనికి హెల్పింగ్ అయితే మాత్రం మా శిరీష ఉంది. అట్లా చేసుకుంటా మొత్తం ఈ రోజంతా ఆ వర్క్తో స్టార్ట్ చేసాం. ఈ అమ్మాయికి క్లియర్ చేసేసాం, చాలా వరకు క్లియర్ చేసేసాం. ఇది నా డైలీ రొటీన్ ట్రీట్మెంట్స్, క్లినిక్, ఏదో ఒకటి వర్క్తో నా డైలీ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. నేను చేసే ఈ వీడియోస్లో స్కిన్కి అండ్ హెయిర్కి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇంక్లూడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. థ్యాంక్ యూ.